ఓం శ్రీ మాత్రే నమః. సాదాఖ్య కళ తటి లేక తన్విం తపన శశి వైశ్వానరమయుం విసిన్నాం షన్నామప్యుపరి కమలానాం తవ కళాం మహాపద్మాటవ్యాం మృదితమలయాయేన మనసా మహంతాః పశ్యంతో దదతి పరమానందలహరీ. పద్యము. హే దయామయీ జ్యోతిర్మయీ త్రయీ ఆచలిత సౌదామిని గాత్ర నలిన నేత్ర షట్కమల శిఖరోపరి శత సహస్ర పద్మదళ కర్ణికాసన బైందవీ కళా కలాప సాదాఖ్య కళ్యాణ చాప సకల జనయిత్రీ నమస్కార శతము. కామ మద మోహ మాయా వికార రహిత మానస జ్ఞాన యోగీంద్ర మాన్యులవరో హ్రీం త్రయా సహిత వలయుత యంత్రరూప నిన్ను దర్శించి సాదాఖ్య నిరుపమాన నిర్మల సుధాలహరి నీది నిరతిశయ మహాసుఖాహ్లాద మాధుర్యమానగలరు. వ్యాఖ్య. అమ్మ సాదాఖ్య భగవతి పార్వతి, నీ స్వయగం హృదయం గమం, నీ రూపం విద్యులేఖ ప్రభాభాసురం, నీ తత్వం అతి సూక్ష్మం, అది క్షణప్రభ, అది జ్యోతి స్వరూపం, మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞాచక్రాలకు పైన సహస్రదళ కమలవనంలో మధ్య కమల కర్ణికపై నీ సాదాఖ్య భైందవి కళా జ్యోతి ప్రకాశిస్తూ ఉంటుంది. జ్యోతి స్వరూపాన్ని నిర్మల నిష్కలంక నిష్కామ మానసంతో విద్యా స్నేహాది అహంకార దూరులైన యోగులు దర్శిస్తారు. ఆ సాదాఖ్య సుధారసధారలను అనుభవిస్తారు. నిరతిశయ సుఖాన్ని ఆస్వాదిస్తారు. పరమానంద లహరిని హృదయంలో దర్శిస్తారు. ఇది నీ కృపా ప్రసాదం వల్లనే లభ్యం కదా. కల్లోలసితామృతాబ్దిలహరి మధ్యే విరాజన్మణి ద్వీపే కల్పకవాటిక పరివృత్తే కాదంబవాట్యుజ్వలే రత్నస్తంభ సహస్ర నిర్మిత సభా మధ్యే విమానోత్తమే చింతారత్న వినిర్మితం జననీ తే సింహాసనం భావయే.